భగవద్గీత 12th చాప్టర్ భక్తి యోగంలో 18 శ్లోక. సమశ్రుతౌ చ మిత్రే చ తథా మాన అవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. ఇక్కడ ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పినవే ఏదైతే ఇష్ట వస్తువు ప్రాప్తి ఇవన్నీ కూడా ద్వేషభావం దేని మీద లేకుండా పరమాత్మ ఎందే భక్తిగా ఉన్న అటువంటి భక్తులంటే పరమాత్మకి చాలా ప్రియము అని చెప్పారంటే ఇక్కడ పరమాత్మకి ఎవరు నచ్చుతారు, వారిలో ఉండే విశేషమైన లక్షణాలు ఏంటి అంటే మనకిలాగా పరమాత్మకు కూడా ఇష్టం అయిష్టం ఉంటుందని కాదు. పరమాత్మమయమైన ఈ సృష్టిలో ఆ పరమాత్మనే దర్శించుకునేలాగా ఆ పరమాత్మ యందు తప్పితే ఇంకా దేని మీద కూడా ప్రీతి లేకుండా స్థిరత్వంతో ఉండగలిగే వాళ్ళు అని అర్థము. అందుకే నాకు అటువంటి వాళ్ళకి కూడా భేదం లేదని ఇంతకు ముందు కూడా చెప్పారు. ఇక్కడ విశేషంగా కొన్ని లక్షణాలు చెప్తున్నారు. సమశ్రతం, సమహ అంటే ఒకేలాగా సమానంగా, ఏ పరిస్థితుల్లో అయినా సరే ఏదైనా సరే ఒకే రకంగా తీసుకోగలగటం అన్ని వేళలా. ఈ అన్ని వేళలా సమభావంగా దేన్ని తీసుకోవటం? శత్రువు అంటే శత్రువు, మనకి ఇష్టమైన వాడిని చూసినట్టుగా. శత్రువు అంటే మనకి హాని చేసేవాడు, వాడే మనకి శత్రువు. వాళ్ళని కూడా మనం అలా చూడగలమా అంటే అది సాధారణంగా సులభం కాదు. కానీ ఎప్పుడైతే నీకు పరమాత్మ యందు అలా అనన్యమైన భక్తిభావం పెరిగిపోతుందో ఆ పరమాత్మ మయంగా చూస్తావు తప్పితే ఏ కారణంగా ఎవరి వల్ల మనకి బాధ కలిగినా సరే ఈ రూపంలో పరమాత్మ ఏదో నాకు సందేశాన్ని ఇస్తున్నాడన్న భావంలో ఆలోచిస్తాం తప్పితే ఆ చేసిన వాళ్ళ మీద మనకి ద్వేషం ఉండదు. అలా అని ప్రతిసారి వాళ్ళని రాసుకుని పూసుకుని ఉండమని కాదు, కానీ వాళ్ళ మీద ద్వేషం లేకుండా అన్నీ ఆ పరమాత్మ అన్న ఆ ఉద్దేశంతోనే మనం చూడగలిగేలాగా ఆ భావనతో ఉండగలగటము. అందుకే శత్రువు పట్ల మనకి ఎటువంటి ద్వేషం లేకుండా ఉంటాం. అసలు శత్రువే ఉండడు, ఎందుకంటే సమ అని చెప్పాం. సమ అంటే సమానంగానే చూస్తాం, అన్నీ సమానమే. అలాగే ఇక్కడ శత్రువు అని చెప్పి చ మిత్రే చ తథా, శత్రువైన మిత్రే అంటే మిత్రుడు. మనకి నిజంగా అవసరానికి ఎవరైనా సహాయం చేశారంటే వాళ్ళు మన మిత్రులు అనేసుకుంటాం, వాళ్ళు మన బంధువుల్లాగా మనం భావిస్తూ ఉంటాం. అలాగే మన వాళ్ళు అయినప్పటికి కూడా, మన పిల్లలు అయినప్పటికి కూడా, మన సోదరిమణులైనా లేకపోతే మన అక్క చెల్లెలు ఎవరైనా సరే, మన రక్తాన్ని పంచుకున్న వాళ్ళైనా మనం కన్న వాళ్ళైనా ఎవరన్నా సరే మనం బాధించి మనల్ని పీడించేస్తూ ఉన్న వాళ్ళు శత్రువులుగానే అనిపిస్తారు మనకి. ఎందుకంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండటం ఉండకపోవటం తర్వాత సంగతి, అకారణంగా ఏమీ లేకుండా కూడా మనల్ని కూడా ప్రశాంతంగా ఉండనివ్వకుండా హింసించినట్టుగా చేస్తూ ఉంటారు, బాధిస్తూ ఉంటారు. మనం ఏమీ చేయకపోయినా సరే ఏదో ఒకటి పులకింతల్లాగా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అప్పుడు మనకి ఏమొస్తుంది, వాళ్ళ మీద తెలియకుండానే ఒక ద్వేషం వస్తుంది. ద్వేషం వచ్చినా రాకపోయినా ఏం చేస్తామంటే వాళ్ళకి దూరంగా ఉంటాము. కానీ ఇక్కడ దూరంగా ఉండే తప్పులేదు, కాకపోతే వాళ్ళలో ద్వేషాన్ని మనం పెట్టుకోకుండా పరమాత్మ మయంగానే మనం ఆలోచించాలి. ఆ పరమాత్మ మయంగా ఆలోచించేటప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళని శత్రులాగా చూడం, కాకపోతే ఈ రూపంలో పరమాత్మ నాకేదో మార్చుకోమనో లేకపోతే నన్ను కొన్ని వాటికి దూరంగా ఉండమనో, కొన్ని నాకు శ్రేయస్సు కొన్ని నాకు హానికరము అన్న కోణంలోనే ఆలోచించటం. అందుకే సమాని ముందు పెట్టారు, శత్రు మిత్రు అని తర్వాత పెట్టారు. శత్రువైనా మిత్రుడైనా ఒకే భావనతో చూడగలగటం. అంటే పెట్టేటప్పుడు వీళ్ళు నాకు ఇష్టం, వీళ్ళు నాకు అన్ని బాగా చేస్తున్నారని వీళ్ళకి ఎక్కువ వాళ్ళకి తక్కువ కాకుండా ఇద్దరికీ సమానంగానే పెడతావు, భేదం చూపించవు. అలాగే మాన అవమానయోహ, మాన అవమాన అంటే ఏమవుతుంది అంటే మనల్ని పొగిడే వాళ్ళు కొంతమంది ఉంటారు, గౌరవించే వాళ్ళు కొంతమంది ఉంటారు, అలాగే అవమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే మనల్ని అవమానించినా మనల్ని పొగిడినా రెండూ ఒకేలాగా తీసుకోవటం. ఎందుకు? ఈ శరీరం అన్నది ఉన్నది ఆ పరమాత్మ కారణంగా. ఈ కొన్ని క్రతువులు నేను చెయ్యటానికి, కొంతమంది నన్ను గౌరవించటానికి, ప్రతిదానికి మూలం ఏంటి? మళ్ళీ ఆత్మరూపంలో పరమాత్మ ఈ శరీరంలో ఉండి మళ్ళీ ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇంతకుముందు అధ్యాయంలో చెప్పినట్టుగా బుద్ధిమంతుల్లో బుద్ధికి కారణం పరమాత్మ, ప్రజ్ఞావంతుల్లో ప్రజ్ఞకి కారణం పరమాత్మ, బలవంతుల్లో బలానికి కారణం
పరమాత్మ. ఈ అన్నీ నా ద్వారా చెయ్యబడటానికి కారణం పరమాత్మ. నేనన్నవాడిని నిమిత్త మాత్రుణ్ణి. నేను చేసిందేమీ లేదు. అలాగే నేను పోగొట్టుకున్నది కూడా ఏది లేదు. ఎందుకంటే నేను తీసుకొచ్చింది ఏమీ లేదు. ఈ పరమ సత్యాన్ని గ్రహిస్తారు కాబట్టి అన్నీ సమానంగా తీసుకున్న, గౌరవించిన అవమానించిన రెండు సమానంగానే తీసుకుంటాడు. అలాగే శీతోష్ణ సుఖ దుఃఖేసు. శీత ఉష్ణ అంటే చల్లగా ఉన్నా వేడిగా ఉన్నా రెండు సమానంగా. ఇప్పుడు మనకు అందుకే కార్తీక మాసంలో పొద్దున్నే లేచి సూర్యోదయానికి పూర్వమే చల్లనీటితో స్నానం చేయమంటారు. అప్పుడు ఇంకా చలికాలం ఉంటుంది. ఆ చలికాలంలో ఉన్నప్పుడు ఎలా అయితే మనకి వాతావరణం బట్టి ఎండాకాలంలో చల్లగా ఏదన్నా తాగాలి తినాలనిపిస్తుంది, అలాగే చలికాలంలో ఏదో వేడిగా తినాలనిపిస్తుంది తాగాలనిపిస్తుంది. అయితే ఈ శీతోష్ణములు అంటే వేడిని కానీ చలిని కానీ కూడా సమానంగా తీసుకుంటూ ఈ శరీరాన్ని ఎంత వినియోగించుకోవాలో అంత వినియోగించుకుంటావు. దీన్ని నువ్వు ప్రేమగా అపురూపంగా చూసుకుంటూ మురిపంగా చేసుకుంటూ అమ్మో నేను అది ముట్టుకోలేను ఇది చెయ్యలేనన్నట్టుగా దీని మీద నువ్వు లేనిపోని మమకారాన్ని పెంచుకోలేని స్థితికి వెళ్ళిపోతావు. అందుకే వేడిని కానీ చలిని కానీ సమానంగా తీసుకోవటము. ఎండాకాలం అయితే కొంచెం పొద్దున లేచినా ఏమనిపించదు, చలికాలం అయితే ఇంకా ముసుగుతన్ని పడుకోవాలనిపిస్తుంది. కానీ అలా చెయ్యకుండా ఏ కాలమైనప్పటికీ కూడా, ఎందుకంటే నేను ఒక పరిమితిలోనే వచ్చాను. ఆ పరిమితి లోపల నేను ఉద్ధరింపబడటానికి నేను ఏదన్నా చేసుకుంటే ఈ జన్మ నాకు సార్థకం అవుతుందన్న జ్ఞానం కలిగి ఉన్నవాళ్ళు కాబట్టి ఇవేవి వాళ్ళకి ఉండవు. అది కార్తీక మాసం కావచ్చు, మాఘమాసం కావచ్చు, లేకపోతే వైశాఖ మాసం కావచ్చు, ఒకేలాగా లెగుస్తారు. ఆ బ్రాహ్మీ ముహూర్తంలోనే లెగటము, చెయ్యవలసినవి చేసుకోవటము, ఆ శరీరాన్ని వినియోగించుకోవాల్సిన పద్ధతిలో వినియోగించుకోవటము. ఎందుకంటే ఇది నాకు సాధనకి వినియోగించుకోవటానికి పరమాత్మ ఇచ్చింది. ఈ అవకాశాన్ని నేను పాడు చేసుకోకూడదన్న భావనలో ఉంటారు. అందుకే ఇక్కడ రెండు సమానంగా తీసుకుంటారు. ఇవన్నీ ద్వంద్వాలు, చలి కానీ వేడి కానీ. అలాగే సుఖ దుఃఖేషు అంటే జీవితంలో సుఖాలు వస్తూ ఉంటాయి, దుఃఖాలు వస్తూ ఉంటాయి. నాకు నచ్చినవి నేను సుఖం అనుకుంటాను, అది నాకు హాని చేయొచ్చు. కాకపోతే అది నాకు నచ్చింది కాబట్టి అది నేను సుఖం అనుకుంటున్నాను, నాకు నచ్చలేదు కాబట్టి నేను దుఃఖం అనుకుంటున్నాను. కానీ అది కూడా నాకు మేలు చేయొచ్చు. కానీ ఇక్కడ ఈ సమభావంతో తీసుకునే శ్రేష్టమైన భక్తుడు ఎలా ఉంటాడు అంటే సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ రెండు సమానంగానే తీసుకుంటాడంటే ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పినట్టుగా అతిగా పొంగిపోడు, అతిగా కృంగిపోడు. రెండు సమానమే. ఎందుకు? రెండు శాశ్వతం కాదన్న పరమ సత్యాన్ని గ్రహించి ఉన్నాడు కాబట్టి. అందుకే ఇక్కడ సమహ సంగ వివర్జిత, అన్నీ ఒకేలాగా తీసుకుంటూ. ఇక్కడ సంఘ వివర్జిత అంటే సంఘం అన్నది ఏంటి అంటే ఒక కూటమిలాగా మనం ఒక ప్రదేశంలో ఉంటున్నాము, అలాగే మనం ఒక గ్రామంలో ఉంటున్నాం, మన చుట్టూ కొంతమంది నివసిస్తూ ఉంటారు, మన ఇంట్లో కొంతమంది ఉంటారు. అన్నీ వదిలేసి వెళ్ళమని చెప్పలేదు, అది వైరాగ్యం కాదు. అన్నీ వదిలేసి వెళ్ళినా సరే మనస్సు వీటిని వదలనప్పుడు అది మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. కానీ ఆ సంఘంలోనే ఉంటావు, కానీ అన్ని సంపర్కాల్లో ఉంటావు, కానీ అదేని ప్రభావం నీ మీద పడకుండా చంచలత్వానికి లోబడకుండా స్థిరత్వంతో ఉండగలగటము. ఆ సాంగత్య ప్రభావం నీ మీద పడనివ్వకుండా నీకు నువ్వు ఆ సమర్థతను చేకూర్చుకునేలాగా అన్ని సమభావంతో తీసుకుంటున్నావు కాబట్టి అది నీకు సాధ్యమవుతుంది. అందుకే సంఘ వివర్జిత, ఆసక్తి రహితంగా ఉంటాడు. అన్నిటితో సంపర్కంలోనే ఉంటాడు కానీ ఆసక్తి రహితంగా ఉంటాడు. చెయ్యటం వరకే ఆ చెయ్యటం చేస్తాడు అంతే. మళ్ళీ దానివల్ల ఎటువంటి ప్రభావం తన మీద పడనివ్వకుండా అంతలాగా ఉంటాడు స్థిరత్వంతో. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే సమశ్రితౌ చ మిత్రే చ తదా మాన అవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ విభజితః. శత్రువుల పట్ల మిత్రుల పట్ల సమభావంతోనే మెలుగుతూ ఉండేవాడు. గౌరవించిన అవమానించిన, అలాగే వేడి కానీ చలిని కానీ సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ మొదలైన ఇటువంటి ద్వంద్వాలన్నిటినీ కూడా సమానంగా స్వీకరించగలిగినవాడు. అలాగే దేని పట్ల కూడా ఆసక్తి లేకుండా ఉండగలిగేవాడు. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే. అటు పవిత్ర భావంతో ఉన్నవాళ్ళైనా సరే, లేకపోతే దుష్ట గుణాలతో ఉండి
దుర్గుణాలతో ఉండి వేరే వాళ్ళని బాధించే వాళ్ళైనా సరే అందరూ పరమాత్మకి సమానమే. కాకపోతే ఆ భక్తుడు శ్రేష్ఠుడు ఎప్పుడవుతున్నాడు అంటే ఆ భగవంతుడి మీద ధ్యాసతో ఆ భక్తుడి దృష్టంతా కూడా పరమాత్మ మీదే ఉంటుంది. పరమాత్మ కానిది లేనిది ఏది లేదన్న వాస్తవాన్ని ఎప్పుడైతే గ్రహించి ఉంటాడో ఆ జ్ఞానం కలిగి ఉన్న కారణంగా తనకి శత్రువు ఉండడు, మిత్రుడు కూడా ఉండడు, మిత్రుడు కూడా ఉండడు. ఎందుకు అందరూ పరమాత్మే అన్న భావంలో ఉంటాడు. అందుకే వాళ్ళ స్వభావం కొద్దీ వాళ్ళ పూర్వజన్మ కర్మల కొద్దీ కొన్ని అజ్ఞాన వశమున జ్ఞాన వశమును కానీ కొంతమంది కొన్ని కొన్ని క్రతువులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అవతల వాడిని మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఏదో విధంగా బాధించేలాగా ఉంటారు, లేకపోతే వాళ్ళని కాస్త సహాయపడేలాగా ఉంటారు. కానీ వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు చేస్తున్నారు, కానీ వాళ్ళ మీద ఒక అభిప్రాయానికి రాకుండా భగవంతుడి మీద ధ్యాసతో ఏది జరిగినా సరే పరమాత్మ యొక్క ప్రసాదమే నాకు లభిస్తుంది అన్న భావనతో ఉండి తనకి అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా సరే అన్నీ పరమాత్మ నాకే ఇస్తున్నాడు, ఇది నన్ను స్వీకరించమని ఇస్తున్నాడు. అది బాధ కావచ్చు, సంతోషం కావచ్చు, సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, గౌరవం కావచ్చు, అవమానం కావచ్చు, ఏదైనా సరే ఆ పరమాత్మ మీద ధ్యాసతో ఎప్పుడైతే సమస్తము కూడా సమర్పణ భావంతో ఉండి సమస్తము లభించేదంతా కూడా భగవత్ ప్రసాదంగా సమభావంతో కలిగి ఉండేవాడే శ్రేష్టమైన భక్తుడు. అందుకే సర్వదా ఆ పరమ ప్రేమ భావంతో ఆ పరమాత్మ యందు ప్రీతితోనే ఉంటూ ఉంటాడు. భక్తిలో ఇంకా పురోగతి చెందుతూ ఉంటాడు. ఆసక్తి రహితంగా మమత ఇవన్నీ కూడా పరమాత్మ మీద తప్పితే లౌకికమైన వాటి మీద దేని మీద లేకుండా అన్ని పరమాత్మ యొక్క భగవత్ స్వరూపాలుగా భావిస్తాడు. అలా భావించగలిగేవాడే సమభావంతో స్వీకరించగలరు. ఎలా అయితే చెట్టు ఉంటుంది, చెట్టుకి ఒకళ్ళు విత్తనం వేస్తారు, అది మొలకెత్తుతుంది, కాలానుగుణంగా మనం వెళ్ళిపోతామని చెట్టు ఉండిపోతుంది కదా. అది పళ్ళు ఇచ్చేదో లేకపోతే పువ్వులు ఇచ్చేదో దాని కాలానుగుణంగా అవి ఇస్తూ ఉంటుంది. నేను నీళ్లు పోసాను కాబట్టి నాకే ఇస్తానంటుందా? లేదే. ఎవరు వెళ్ళి తెంపుకున్నా కాదందు. పైగా పళ్ళు వచ్చే చెట్టు అయితే పళ్ళు ఎదిగే కొద్దీ అవి ఆ కొమ్మలు కూడా కిందకి వంగి ఉంటాయంటే తీసుకోవడానికి వీలుగా. నువ్వే తినచ్చు, నువ్వు తినకూడదు, నువ్వు నన్ను ముట్టుకోకూడదని ఎక్కడా చెప్పావు కదా. ప్రకృతిని ఎందుకు మనం పరమాత్మతో పోలుస్తున్నాము? ఎందుకంటే పరమాత్మ అందరికీ ఇస్తూనే ఉన్నాడు. నువ్వు ఎంత విచక్షణ రహితంగా ఉన్నా సరే ఆ ప్రకృతికి హాని చేసే విధానంగా నువ్వు నడుచుకుంటూ ఉన్నా సరే నీకు మళ్ళీ జ్ఞానోదయం అవ్వటానికి, నువ్వు మళ్ళీ ఉద్ధరింపబడటానికి ఇంకో అవకాశం అంటూ నీకు ఎప్పుడూ ఇస్తూనే ఉన్నాడు. అలాగే ఇక్కడ కూడా కొట్టిన వాళ్ళైనా, నీరు పోసిన వాళ్ళైనా, కొమ్మలు తెంపేసిన వాళ్ళైనా అందరికీ సమానంగానే ఎలా అయితే నీడ ఇస్తుంది, పళ్ళిచ్చే చెట్టు అయితే పళ్ళిస్తుంది, పూలిచ్చే చెట్టు అయితే పూలు ఇస్తూ ఉంటుంది. అలాగే భగవద్భక్తుడు కూడా శ్రేష్టమైన వాడు ఎలా ఉంటాడంటే భేదభావం చూపించకుండా శత్రువు మిత్రుడు అన్న భేదం కూడా లేకుండా ఆ భగవంతుడే అన్న భావంతో సమానంగా అన్నీ స్వీకరిస్తాడు. సమత్వంగానే ఉంటాడు. ఆ సమత్వ దృష్టి వచ్చిన కారణంగానే అక్కడ ఆయనకి మళ్ళీ ఆ పరమాత్మ మీద ఇంకా ఇంకా ఆ సాన్నిధ్యాన్ని వీడకుండా అలానే ఉంటూ ఉంటాడు. ద్వంద్వాలకి అతీతంగా ఈ శరీరం అన్నది ఇంద్రియాల యొక్క నిగ్రహణం వస్తేనే నీ మనస్సు కూడా నీ ఆధీనంలో ఉంటుంది. మనస్సును ఆధీనంలో ఉండటానికి ఇంద్రియాలు మళ్ళీ నా వశంలో లేకపోతే మనస్సు కూడా మళ్ళీ నాకు ఆధీనంలోకి రాదు. అన్నీ నా ఆధీనంలో ఉండాలి అంటే, నేను సమభావంతో ఉండాలి అంటే ఇక్కడ మళ్ళీ కాలానుగుణంగా వేడి ఉంటుంది, చలి ఉంటుంది, ఇవన్నీ కూడా తట్టుకోవటానికి ఈ శరీరం నాకు సహకరించాలి. ఆ శరీరం సహకరించతో పాటు నా మనస్సు, నా ఇంద్రియాలన్నీ కూడా ఏవైతే మనకి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కూడా అవన్నీ మన ఆధీనంలో ఉంటేనే, ఇవన్నీ నా ఆధీనంలో ఉండాలి అంటే నేను మళ్ళీ వికారాల రహితంగా ఉంటేనే అవుతుంది. లేకపోతే ఇంద్రియాలన్నవి చంచలత్వానికి లోబడిపోతూ ఉంటాయి. అంతఃకరణం అన్నది ఎప్పుడైతే రాగద్వేష హర్షము శోకము ఇట్లాంటి వికారాలు ఉన్నాయి అంటే మళ్ళీ ఈ బంధనాల్లో నేను చిక్కుపోతూ ఉంటాను. అందుకు ఇటు శరీరేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అలాగే ఈ మనస్సు అంతఃకరణ కూడా ఇటు అన్నిటికీ అతీతంగా ఉన్నప్పుడు, నిర్మలమైన మనస్సు నాకున్నప్పుడు, సదా ఉన్న ఆ పరమాత్మ మీద నాకు ఎప్పుడైతే ఆ మక్కువ ఉంటుందో ఎట్లాంటి పరిస్థితులైనా సరే నాకు అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా, నన్ను ద్వేషించినా నన్ను అవమానించినా, అది ఎండాకాలం కావచ్చు, వానాకాలం కావచ్చు, ఏదైనా సరే ఆ పరమాత్మ మీద భక్తి 365 రోజులు కూడా ఒకేలాగా ఉంటుంది.
ఆ ఉండటానికి నేను ఇది అలవర్చుకోవాలి. పుట్టుకతో మనకి ఇవి సహజంగా వచ్చినవి కాదు. ఎందుకంటే కొన్ని కొన్ని జన్మల నుంచి కొన్ని కొన్ని వాసనలు మోసుకుంటూ వస్తున్నాను నేను. నా సహజ స్థితి అన్నది ఆ ప్రాకృతికి దగ్గరగా అని ఎందుకు చెప్తున్నారు అంటే, పరిస్థితి ఏదైనప్పటికీ కూడా చలించటం కాకుండా స్థిరత్వంతో ఉండాలి. సర్వత్రా ఉన్నది పరమాత్మ. ఆ పరమాత్మని దర్శించుకునే యోగ్యత నాకు కావాలి అన్న తపన ఉన్నప్పుడే అక్కడ అంతఃకరణ అన్నది మనకి నిర్మలంగా తయారవుతూ ఉంటుంది. మాలిన్యాలు తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు అధ్యాయంలో చెప్పినట్టుగా ద్వంద్వాలకి అతీతంగా ఉండాలి. అలాగే ప్రాపంచిక భోగానికి సంబంధించిన ఆసక్తి అన్నది లేకుండా ఉండాలి. ఎలా అయితే ఇప్పుడు సౌకర్యాలు ఉన్నాయి. నేను మంచం మీద పడుకుంటాను అంటే ఇప్పుడు నా ఇంట్లో నేను ఎక్కడైనా పడుకోవచ్చు, ఏదన్నా చేయొచ్చు. ఇప్పుడు నేను ఇంకో దగ్గరికి వెళ్ళాను, అక్కడ కూడా నాకే అన్నీ ఇవ్వాలంటే ఎలా కుదురుతుంది? 10 మంది ఉన్న చోట సర్దుకుని ఉండాలి. ఆకలేసినప్పుడు ఏది దొరికితే అది ఎలా అయితే మహాప్రసాదంగా స్వీకరించి తినేయాలి. అంతేగాని నేను ఈ ఫలానా వస్తువు ఫలానా లాగా చేస్తేనే తింటానంటావు మళ్ళీ అవివేకము. సంఘ వివర్జిత అంటే ఆ సంఘంలోనే ఉంటావు, కాకపోతే అన్నిటినీ తట్టుకుని ఉంటావు. దాని ప్రభావం నీ మీద పడకుండా ఉంటావు. ఈ ప్రపంచంలో ఉన్న భోగాల పట్ల ఆసక్తి లేకుండా, మమత లేకుండా, అనర్థాలకి మూల కారణం ఏంటి అంటే ఆసక్తి. బాహ్యానికి నేను అన్నీ వదిలేసాను. ఇప్పుడు కొంతమంది ఉంటారు, అంటే అందరూ అలా ఉంటారని కాదు. నేను ఇవి ఇవి తినకుండా నేను ఆశ్రమానికి వెళ్తున్నాను, లేకపోతే నేను గురువుపదేశం తీసుకున్నాను, నేను ఇలా ఉంటున్నాను, అవి నేను చెయ్యట్లేదండి అని చాలా ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. నువ్వు చెయ్యట్లేదు కానీ నీ మనస్సులో అవి చెయ్యాలన్న కోరిక ఉంది, వాటి మీద ఆసక్తి ఉంది. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు నువ్వు పరిపూర్ణంగా నువ్వు ఆ దీక్షలో ఉన్నట్టు కాదు, అలా నువ్వు వ్యవహరిస్తున్నట్టు కాదు. అయితే నేను అన్నీ తింటున్నాను, అటు మాంసాహారం కూడా తినచ్చు, లేకపోతే నేను అన్నిటి తిరుగుతూనే ఉన్నాను, కానీ ఆ మనస్సులో వాటి మీద నాకు రాగం లేకుండా ఉంది. ఆకలేసింది, ఆ రోజు నాన్ వెజ్ ఉంటే అది తినేసాను, అయిపోయింది. అంటే అలాగే ఉండాలని కాదు. అంటే నీకు తిన్నా తినకపోయినా దాని మీద మక్కువ లేకుండా ఉండట, ఆ మనస్సు అన్నది లోపల నుంచి మానసికంగా వైరాగ్యం అన్నది పూర్ణంగా ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా దాని ప్రభావం తన మీద పడకుండా, చంచలత్వానికి లోబడకుండా స్థిరంగా ఉండగలిగిన వాడు. అది అసలైన స్థితికి నిన్ను మళ్ళీ ఆ పరమాత్మ సాన్నిధ్యానికి దగ్గరగా చేస్తుంది. అందుకే మనస్సులో మానసికంగా త్యాజించాలి. ఆసక్తి ఎవరైతే వీడిపోతారో అప్పుడు మమత కానీ రహితంగా ఉంటారో, ఆ సంబంధం కలిగి ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావం కానీ దాని మీద ఎటువంటి ఆయన మీద చూపించకుండా ఉంటుంది. అందుకే ఆసక్తి అన్నది బాహ్యానికి కాదు, మానసికంగా నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా తీసేస్తూ ఉంటావో అప్పుడు నీకు శ్రేష్టత్వంలో అక్కడ వికారాలన్నీ కూడా లేకుండా ఉంటావు. భగవద్భక్తి, భక్తితో సాధ్యం కానిది ఏదీ కాదు. సర్వప్రాణుల పట్ల కూడా మిత్రభావంతోనే ఆసక్తి రహితంగా ఉంటాడు, దోషరహితంగా ఉంటాడు. ఈ ప్రాపంచికమైన వస్తువులు కావచ్చు, బంధనాలు కావచ్చు, ఏదైనా సరే అన్నిటితో సంపర్కంలోనే ఉంటూ అవన్నీ కూడా పరమాత్మమయంగానే ఉంటాడు. అంటే సద్గుణాలు పూర్ణంగా ఉన్నవాడు ఇలా అన్నీ సమభావంతో తీసుకుంటాడు. ఆ సమభావంతో తీసుకున్న కారణంగా, ఎందుకు అంటే పరమాత్మ నుంచి అన్నీ వచ్చాయి, ఇది ఇంకో దగ్గర నుంచి వచ్చింది కాదే. అటు ఏదైనా సరే ఎలా అయితే లింగభేదం లేకుండా, వయోభేదం లేకుండా, వయసుతో కానీ దేంతో కానీ సంబంధం లేకుండా అన్నీ పరమాత్మమయమే. పరమాత్మ కానిది, పరమాత్మ చెయ్యనిది, పరమాత్మ లేనిది ఏదీ లేదు ఈ జగత్తులో అన్న పరమ సత్యాన్ని ఎప్పుడైతే గ్రహిస్తావో అన్ని వేళలా ఉన్నాడు. నీకు నచ్చినప్పుడు కనిపిస్తున్నాడు, నీకు బాధ వచ్చినప్పుడు గుర్తొస్తున్నాడు, నీకు సంతోషం వచ్చినప్పుడు మర్చిపోతున్నావు అన్నట్టుగా కాకుండా, నా జీవితంలో ఏది జరిగినా సరే ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని కానీ ఆ ఎరుక కానీ నేను మర్చిపోకుండా నేను అంతలాగా ఉండగలిగితేనే అది నాకు స్థిరత్వాన్ని ఇస్తుంది, దృఢత్వాన్ని ఇస్తుంది. అది నాకు ఇంకా ఇంకా ఎదగటానికి, పైగా దాన్ని ఇంకా నేను ఒదగటానికి అది నాకు ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకే మమత, ఆసక్తి, ద్వేషభావం, వైరభావం ఇవేవీ లేకుండా అసలైన వాస్తవం ఏంటి అంటే పరమాత్మ సర్వము, సర్వంతర్యామి. అంతరంగా అన్నిటిలో ఉన్నది, అంతర్లీనంగా ఉన్నది ఆ పరమాత్మే. అన్నీ పరమాత్మే. ఇక్కడ శత్రువు మిత్రువు అంటే అది పక్కన పెడితే, ఇప్పుడు అమ్మ నాన్న కావచ్చు, అక్క చెల్లి కావచ్చు, ఏదైనా సరే ప్రతి జీవి ప్రతి మనిషి అన్నీ కూడా పరమాత్మే. ఎప్పుడైతే ఇదొక్కటే మనకి స్థిరంగా గుర్తుండిపోతూ ఉంటుందో, ఒక మాట అనే ముందు ఒకటి చేసే ముందు అన్నిటికీ కూడా, అందుకేం చెప్తారు,
స్మరణ చేసుకుంటూ మనం ఎప్పుడైతే పనులు చేస్తూ ఉంటామో తెలిసి తెలియకుండా కూడా వికారం అన్న ఆలోచన మనలో మళ్ళీ పెరగనివ్వకుండా అది మళ్ళీ తొలగించుకోవటానికి మూలాల నుంచి మనకది ఉపయోగపడుతూ ఉంటుంది. దీంతో భగవద్గీత 12th చాప్టర్ భక్తి యోగంలో 18 శ్లోక సంపూర్ణం.